మహిళా రిజర్వేషన్ల పెంపు బిల్లు కోసం కీలకమైన రాజ్యాంగ సవరణలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 7 రాజ్యాంగ నిబంధనల్లో సవరణలు చేయనుంది. రాజ్యాంగంలోని 55, 81, 170, 330, 332, 334 క్లాజ్ ఏ నిబంధనల్లో మార్పులు చేయనుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్లో 3/2 మెజారిటీ అవసరం. డీలిమిటేషన్ యాక్ట్ 2026 కి సాధారణ మెజారిటీ అవసరం. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో డీలిమిటేషన్ యాక్ట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆమోదం తర్వాత లోక్సభ, రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను డీలిమిటేషన్ కమిషన్ చేపట్టనుంది. మహిళా రిజర్వేషన్ల పెంపు బిల్లు కోసం కీలకమైన రాజ్యాంగ సవరణలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 7 రాజ్యాంగ నిబంధనల్లో సవరణలు చేయనుంది. రాజ్యాంగంలోని 55, 81, 170, 330, 332, 334 క్లాజ్ ఏ నిబంధనల్లో మార్పులు చేయనుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్లో 3/2 మెజారిటీ అవసరం. డీలిమిటేషన్ యాక్ట్ 2026 కి సాధారణ మెజారిటీ అవసరం. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో డీలిమిటేషన్ యాక్ట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆమోదం తర్వాత లోక్సభ, రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను డీలిమిటేషన్ కమిషన్ చేపట్టనుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎలాంటి సవరణలు చేయనుంది? మౌనిత, మహిళా రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ అలాగే డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి రేపటి నుంచి 3 రోజులు జరగబోయేటువంటి ప్రత్యేక పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది. బిల్లుల ఆమోదానికి సంబంధించి సంఖ్యాబలం వీటన్నింటిపైన కూడా ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అవన్నీ కావచ్చు, మహిళా రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా సుముఖంగా ఉన్నాయి. వాటిని ఆమోదం తెలిపేందుకు ఎలాంటి అబ్జెక్షన్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కీలకంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఆ మహిళా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంటు ముందుకి తీసుకొస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగంలోని సుమారు 7 నిబంధనలు కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో రాజ్యాంగంలోని 55, 81, 82, 170, 330, 332, 334 ఈ నిబంధనలన్నింటినీ కూడా సవరించాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు అది పాస్ అవ్వాలంటే 2/3 మెజారిటీ అనేది కావాల్సి ఉంటుంది. అయితే అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ అనేది పాస్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, విపక్షాలు అన్ని కూడా దానికి మద్దతు తెలుపుతా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తెలివిగా మహిళా రిజర్వేషన్ల పెంపు సంబంధించినటువంటి ఈ 131వ రాజ్యాంగ సవరణలోనే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి స్థానాల పెంపుకు సంబంధించి అంటే 850 స్థానాలకు పెంచుతూ తీసుకొచ్చేటువంటి దాన్ని కూడా ఆ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి చట్టంలోనే తీసుకొస్తున్నారు. కాబట్టి అది ఈజీగానే పాస్ అవుతుంది. ఇక డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, లేకపోతే మరొక బిల్లు, ముఖ్యంగా యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి లా బిల్లు కూడా తీసుకొస్తున్నారు. ఈ 2 బిల్స్ కి నార్మల్ గా 1/3 మెజారిటీ తోటి పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేంద్రానికి ఎన్డీఏ మిత్రపక్షాలకు ఉన్నటువంటి సంఖ్యాబలంతో ఆ 2 బిల్లులు ఈజీగానే పాస్ అవుతాయి. వాటికి 2/3 మెజారిటీ అనేది కూడా అవసరం లేదు. కేవలం మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించి పెంపుకు సంబంధించినటువంటి బిల్లుకు ఏదైతే రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొస్తున్నారో ఆ బిల్లుకు మాత్రమే 2/3 మెజారిటీ అనేది కావాల్సి ఉంటుంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఆ బిల్లుకు సంబంధించి కేవలం చర్చ జరిపి చర్చ తర్వాత ఆమోదం అనేది లాంఛనప్రాయమే అనేది ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇక మిగతా వాటికి సంబంధించి 2/3 మెజారిటీ అవసరం లేదు కాబట్టి సింపుల్ మెజారిటీ తోటే ఆ 2 బిల్స్ కూడా పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హుటాహుటిన ఈ బిల్స్ ని తీసుకొచ్చారు అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. వీటికి సంబంధించి ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రేపు చర్చ సందర్భంగా మొత్తంగా 18 గంటల పాటు చర్చ జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. పార్టీల వారీగా వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా సమయం అనేది కూడా కేటాయిస్తారు. కాబట్టి ఆ సందర్భంగా అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పటికీ వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందనే అనేది కూడా చేస్తారు. వాటిపైన కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లేకుండా ఆ బిల్లు అనేది కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి
అంశాలపైనే ప్రధానంగా అబ్జెక్షన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు ఇబ్బంది కలిగేలాగా ఉంటుంది. డీలిమిటేషన్ తోటి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అనేది తగ్గేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అనేది తగ్గేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఆ రాష్ట్రాలు నష్టపోకుండా చూడాలనేది ప్రధానంగా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని చిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే సౌత్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు లేఖలు అనేది కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే రేపు వచ్చేటువంటి బిల్స్ కి సంబంధించి ప్రధానంగా అదే చర్చ ఉంది. సౌత్ రాష్ట్రాల విషయంలో, ముఖ్యంగా చిన్న రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించబోతుంది, వాటికి ఎట్లా న్యాయం చేస్తారనే దానిపైన ప్రధానంగా చర్చ అయితే ఉంది. మౌనిత.